చెన్నైలో 2 వివాహాలకు హాజరయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సంబంధించి ఎవడికి తోచిన వివరణ, విశ్లేషణలు ఇచ్చేసుకుంటూ పోతారు. ఖచ్చితంగా బురద జల్లేవాడు జల్లుతాడు, మతం కోణం ఆపాదించేవాడు ఆపాదిస్తాడు. ఇంకా రాజకీయాల్లోని ఈక్వేషన్స్, ఇంకా కొన్ని ఛానళ్ళు అయితే ఎలివేషన్స్ విపరీతంగా ఇచ్చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా మోహన్ బాబు జగన్మోహన్ రెడ్డితో ఏం మాట్లాడాడు అనే దాని మీద ఏదో పెద్ద ఇది ఇచ్చేసాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి ఆ వేదిక దొరుకుద్దా, చంద్రబాబు నాయుడు గారికి చుక్కలు చూపిస్తున్నాడు అని చెప్పడానికి చాలా వేదికలు ఉంటాయి. అది అక్కడ మాట్లాడుకుంది అది కాదు. నెక్స్ట్ రాత్రే చెప్పా మాగుండ శ్రీనివాసులు రెడ్డి, ఈలోపే ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చేసారు, అక్కడేం కాదు ఇక్కడేం కాదని. ఎవరు మీ సన్నాసి మొహాలు పావుడిగాను. ఆడు చెప్పింది ఏంటి, బయట జరిగిన ప్రచారం ఏంది ఆ టైంలో, ఇప్పుడు ఇక్కడ కనపడిన దృశ్యం ఏంది, ఏమన్నా పోలికుందే? వీళ్ళిద్దరు కనబడితే కత్తులు పెట్టి పొడి చేసేసుకుంటారు, మొహమొహాలు కూడా చూసుకోరు అనుకునే వ్యధవాయిలకి ఇది ఒక కళ్ళు విప్పు, కను విప్పు అని చెప్పడం దాని ఉద్దేశం. రాజకీయ పునరీకీకరణలు ఇలాంటి పదాలు నేను వాడలేదమ్మా, కళ్ళు తెరిచి నిద్రపోయిక. ఇక స్టాలిన్, విజయ్, చిదంబరం, కేవీపీ రామచంద్రరావు ఇంతమంది ఉన్నారు అందులో. మరి వీళ్ళందరూ సహజంగానే వణుకు పుట్టకుండా ఎలా ఉంటుంది? పొలిటికల్గా ఇంతమంది లీడర్లని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పెళ్ళికి పిలిస్తే ఇంతమంది వస్తారా? ఎంత ఉందా అసలు తమిళనాడులో అని. ఎందుకంటే మన ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి కొంతమంది ఎప్పుడు దుష్ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ప్రత్యర్థి పార్టీలు అంటే పరస్పర పార్టీలు, 2 విభిన్న పార్టీలు, కూటమిలో లేని పార్టీలు. ఎప్పుడు కూడా అవతల వాడికి ఏమీ లేదని, పక్క రాష్ట్రానికి వెళ్తే ఎవడు పట్టించుకోడని అన్నారు. అదే మనం వెళ్తే విదేశాల్లో కూడా జేజేలు హారతలు పడతారని. అది కాదు అని జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి పలుకుబడి ఏంటి తమిళనాడులో అనేది కళ్ళ ముందు కనపడింది. దాన్ని ఎవడో కాదనలేడు. అయినా సరే కళ్ళు మూసుకొని మేము అదేదో చేస్తాం ఇదేదో చేస్తాం అనుకుంటే వాళ్ళ కర్మ. పిచ్చిన డాష్ గాళ్ళు, కనీసం రోజు మనం తింటుంది అన్నమే అనే జ్ఞానం కూడా లేని ఎదవలు ఏదేదో రాసేసుకుంటారు. అసలు ఆ ట్విట్టర్ వైపు వెళ్ళామంటే రోత పుడుతుంది, ఏదో ఒకటి స్పందించాలనిపిస్తుంది, తెలియకుండా రొంపిలో దిగబడిపోతుంది. అన్నీయ క్రిస్టియన్ మ్యారేజెస్ మాత్రం మిస్ కాడట. దొంగ డాష్ నా డాష్గా ఇక్కడ 2-3 పెళ్ళిళ్ళకి వెళ్ళాడు కదా, అవన్నీ ఎవరివిరా? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఈవెన్ వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్తున్నాడు కదా, అవన్నీ ఎవరి పెళ్ళిళ్ళరా? అంటే కడుపుకి టంపేనే వీళ్ళు తినేది, టంపే తప్పితే ఇంకేం తినలేరు పొద్దున్న లేస్తే. అంతే. ఇక ఇది వాళ్ళకి పెట్టాల్సింది పెట్టేశాం కదా. చిదంబరం, స్టాలిన్, కేవీపీ రామచంద్రరావు. స్టాలిన్ అక్కడ సీఎం, నెక్స్ట్ మళ్ళీ అక్కడ ప్రజలు కనుక సరిగ్గా ఓటింగ్, వాళ్ళకున్న సాలిడ్ ఓటింగ్ 3 కూటముల మధ్య కనుక చీలిపోతే మళ్ళీ డిఎంకేనే వస్తుంది అనేది ఒక అంచనా మాత్రమే. అలాంటిది స్టాలిన్ ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డికి దగ్గరగానే ఉండేవాడు. ఆయన ముఖ్యమంత్రి కాకముందు, ఆయన తర్వాత కూడా. అది ఇక్కడ కనపడింది. పెళ్ళికి పిలిస్తే ఎవరైనా వస్తారంటారా? రావచ్చు, రాకపోవచ్చు. కానీ అందరు రావడం ఏంటి? ఉదయనిధి స్టాలిన్ కూడా వచ్చాడు కదా. అలానే పళనిస్వామి మాజీ సీఎం, ఆయన వచ్చి. సో రాజకీయ ప్రముఖులు అని తమిళనాడులో ఎవరైతే పిలుస్తారో వాళ్ళందరూ హాజరయ్యారు దీనికి. రాబోయే కాలానికి కాబోయే లీడర్, కాబోయే తప్పిపోతాడో తెలియని లీడర్ విజయ్. హీరోగా అతనికి ఎంత క్రేజ్ ఉందో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లా. బట్ అతను వేసిన ఒక తప్పుటడుగు, భీరువులాగా జరిగిన తొక్కిసలాట నుంచి పారిపోయిన టైంలో అతని ఇమేజ్ దిగజారిపోయింది. దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడనేది తెలియదు. బట్ బీజేపీకి దగ్గరగా జరుగుతున్నాడని అంటారు. కానీ ప్రస్తుతానికి నేను సింగిల్గానే వెళ్తున్నానని చెప్తున్నాడు. ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి విజయ్ అనిల్ రెడ్డి కొడుకు పెళ్ళికి రావడమే కాకుండా సునీల్ రెడ్డి పెళ్ళికి, సునీల్ రెడ్డి కొడుకు పెళ్ళి సాయిల్ పెళ్ళికి, ప్లస్ వీళ్ళు ఇంకొక మెయ్యమ్మన్ అనే ఒక వివాహానికి కూడా హాజరయ్యారు. మీకు రాత్రి పెట్టిన విజువల్లో రెండవది అది ఆ పార్టీ. సో
ఇక్కడ రాజకీయ పార్టీలన్నీ వైఎస్ఆర్సీపీ అధినేత ఒక పిలుపు ఇస్తే కలవడానికి సిద్ధంగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో ఇందాక ఈ వృద్ధ జంబూకాలు ఉన్నాయి, చిదంబరం, కేవీపీ రామచంద్రరావు. కేవీపీ రామచంద్రరావు అంటే వీళ్ళ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా రావచ్చు. రాత్రి కొంతమంది అడుగుతున్నారు, షర్మిల రాలేదే, ఇవన్నీ ఏమీ అసలు ఏమన్నా సెన్స్ ఉందా? మీరు అన్ని పెళ్ళిళ్ళకి మీరు ఏమైనా తగలబడతారా? మీరు వెళ్తారా? ఆమె రాలేదే, ఈమె రాలేదే, వచ్చారో లేదో మీకు తెలుసా? మీకు కనబడపోతే రానట్టేనా? కెమెరా చూపించకపోతే రానట్టేనా? ఏ నర్రెడ్డి సునీతారెడ్డి గారు ఎందుకు రాలేదని అడగరా ఎవరు మరి? మీకు అందుకనే నేను మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కలిసి ఉన్న 2 సెకండ్ల విజువల్ని చూపించి మాట్లాడింది అందుకే. మీకు బయట కత్తులతో దూసుకుంటారు, పొడుచుకుంటారనే ప్రచారం వేరు, నిజంగా కనపడటం వేరు. అంచేత వాళ్ళిద్దరూ వచ్చారో లేదో చూసిన వాళ్ళకి తెలుసు. మీ ముందు కనపడితేనే వచ్చినట్టని భ్రమ చెందకండి. జగన్మోహన్ రెడ్డి వెనకనే వాళ్ళ మేనల్లుడు ఉన్నాడు, చూసారో లేదో, షర్మిల కొడుకు. మీరు గమనించరు, ఎందుకంటే జగన్ ఫ్రేమ్లో ఉంటే ఇంకొకరిని చూడలేరు, చూసే అవకాశం మీకు దక్కదు కూడా. ఇవన్నీ ఈ విజువల్ని చూసిన తర్వాత మనం మాట్లాడుకుంటే అసలు ఇక్కడ పునరేకీకరణకి ఎంత ఛాన్స్ ఉంటుంది అంటే, బీజేపీ ప్రస్తుతానికి అటు టీడీపీని కానీ జనసేన కానీ బాగానే జెల్ అయిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్తాడా? విజువల్ ఒక సాధనంగా ఉపయోగపడుతుంది, అస్త్రంలాగా. చెప్పుకోండి, ఇక అన్న జగన్ అన్న కాంగ్రెస్ దగ్గర అవుతున్నాడని చెప్పుకోండి, స్టాలిన్ రాయబారం చేస్తున్నాడని చెప్పుకోండి, చిదంబరం అందుకే వచ్చాడని చెప్పుకోండి, కేవీపీ రామచంద్రరావే రాయబారం చేయబోతున్నాడని చెప్పండి. ఆ తర్వాత వీలైతే ఇంకా కేసీఆర్ని కూడా తీసుకొచ్చి లాగేసి కలిపేసింది. ఒక 2 వివాహాలకి జస్ట్ వీళ్ళకి కనపడింది, వీళ్ళకి ఇచ్చింది ఆ 4 నిమిషాల ఫీడే. ఇంకా అక్కడ చాలా ఉంది, మీటింగ్ జరిగింది, ఇవన్నీ. ఇదేమీ దొంగసాటుగా తెలిసింది లేదు, చీకట్లో కలిసినవి కాదు, అర్ధరాత్రి కలిసినవి కాదు, ఓపెన్గా మిరుమిట్లు గొలిపే లైటింగ్ వెలుగుల్లో అందరి మధ్య కలిసింది. వాళ్ళ ర్యాపో కానీ వాళ్ళ సాన్నిహిత్యం కానీ అర్థమైన. ఆ రాజు ఏడ్చి ఉంటాడు, ఒక రాజు ఏడ్చి ఉంటాడు ఈ ఇద్దరు రాజులు కలవటాన్ని, జగన్మోహన్ రెడ్డి, స్టాలిన్. చిదంబరం లేచి ఆ యొక్క ఏమంటారు నమస్కారాలు, ప్రతి నమస్కారాల దగ్గర చిదంబరం మొహంలో ఒక ఆశ్చర్యాన్ని గమనించి ఉంటారు ఆ ఒక్క సెకండ్లోనే. కేవీపీ రామచంద్రరావు నాకు ఎప్పటికీ మేనలుడు అని చెప్పుకుంటూ ఉంటాడు, దూరంగా ఉంటాడు, ఎందుకంటే ఆయన కాంగ్రెస్లోంచి బయటికి రాలేని దౌర్భాగ్యం ఆయనకి. వచ్చినా ఇక్కడేమీ కీర్తి కిరీటాలు లభించమని ఆయనకి తెలుసు, ఎందుకంటే రఘురామకృష్ణరాజు వెళ్తున్నప్పుడే చెప్పాడట, ఆయనే చెప్పుకున్నాడు కదా, అంటే నీ మనస్తత్వానికి ఆ పార్టీకి ఎలా పడుతుందో ఏంటో తెలియదు అని. బట్ సుప్రీం ఈజ్ వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి, అందులో తిరుగులేదు. సరే, విజయమ్మ గారి ఆప్యాయత ఇవన్నీ కూడా విజువల్లో చూసుంటారు. ఎవడికి కావాల్సిన మొక్కవాడు ఏరుకొని దీన్ని కట్ చేసుకొని ఈరోజు రేపు ఎంజాయ్ చేస్తారు జనాలు. బట్ అక్కడ రాజకీయ పునరేకీకరణకి ఛాన్స్ ఏం లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి ఒక పిలిపిస్తే వీళ్ళందరూ వచ్చి మాట్లాడటానికి సిద్ధంగా ఉంటారు అనేదానికి ఇదొక సంకేతంగా తీసుకోండి.